చేయాల్సింది యాత్రలు కాదు, ప్రజలకి నమ్మకం కల్పించే విధంగా గతంలో నువ్వు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు నేను చెయ్యను అనే విధంగా ప్రజల్లోని నీ యొక్క ప్రవర్తనలో మార్పు కనిపించాలి. ప్రవర్తనలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా రప్ప పెడితే తప్పేంటి, బూతులు మాట్లాడితే తప్పేంటి, ఆ టీటీడీలో చిన్న దొంగతనమే కదా జరిగింది, ఇలా కాదు. నీకు ఎంత కేడర్ తప్పు చేస్తే నువ్వు దాన్ని ఖండించే, నువ్వు తండ్రి పాత్రలో ఉన్నావు. ఒక పార్టీకి పెద్ద, ఒక ముఖ్యమంత్రి అంటే ఒక పెద్ద బాధ్యత గల వ్యక్తివి. నీ కింద నీ కుటుంబం, పార్టీ అన్నది నీ కుటుంబం. నీ కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే నువ్వు దాన్ని సరిదిద్దే దీంట్లో ఉండాలి. అప్పుడు నువ్వు ఒక బాధ్యత గల తండ్రివి, ఒక ఉపయోగమైన తండ్రి అవుతావు. అలాగే నువ్వు నీ పార్టీలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు దాన్ని సరిదిద్ది అలాంటి సమస్య మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడగలిగితే నువ్వు బాధ్యత గల ఒక సరైన నాయకుడు అవుతావు. సో నువ్వు దాంట్లో ఫెయిల్యూరు, నీ పార్టీ కార్యకర్తలు నువ్వే పేపర్లు ఇచ్చి బూతులు తిట్టిస్తావు, నువ్వే జైలు పాలు చేస్తున్నావు వాళ్ళని. మన పాపం మా ఎస్సీ నాయకుడు నేను నమ్ముకొని పాపం ఆయన బోరుగడ్డ అన్న వ్యక్తి ఎంతో రెచ్చిపోయాడు. మన జైలుకి వెళ్తే కనీసం పలకరించను కూడా పలకరించలేదు. అలాగే పోషాల కృష్ణ మోరలే ఆయన 4 రెచ్చగొట్టు పచ్చి బుద్ధులు నిన్ను నమ్ముకుంటే ఏదో వెనకున్నావు అనుకోండి పాపం తిట్టేసాడు, అయిపోయింది. ఆయన గాలికి వదిలేసావు. ఎలాగ నువ్వు నమ్ముకొని ఎంతో మంది కార్యకర్తలు పాడైపోయి రోడ్డు పాలైపోయి పాపం ఎటు కాకుండా అయిపోయారు. నువ్వు కార్యకర్తకి భరోసా ఇవ్వాలి, బాధ్యత ఇవ్వాలి, మంచి ప్రవర్తన నేర్పించినప్పుడు మంచి నాయకుడు అవుతావు. అప్పుడు మాత్రమే ప్రజలు ఎందుకు గుర్తిస్తారు. రైట్.